సంక్రాంతి పండుగ వాతావరణం చిత్తూరు జిల్లాలో మొదలైంది. జల్లికట్టు ఘనంగా నిర్వహించారు. తిరుపతి సమీపంలోని కొత్త శానంబట్ల గ్రామంలో పెద్ద ఎత్తున జల్లికట్టు పోటీలు నిర్వహించారు. చుట్టుప్రక్కల గ్రామాలలో కోడిగిత్తల్ని అభిమాన సినీ రాజకీయ ప్రముఖుల ఫోటోలు పలకలు కట్టి జనం మధ్యలో వదిలారు. యువత వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. తమిళనాడు సంస్కృతిని పోలిన విధంగా 100 నుంచి 200 ఎద్దులని జల్లికట్టుగా నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్త శానంబట్ల అయితే మాత్రం సంక్రాంతి ముందుగానే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక జల్లికట్టుకు సంబంధించి అయితే మాత్రం ప్రతి ఏడాది నూతన సంవత్సరంలో అయితే మాత్రం ఈ యొక్క ఊరిలో పెద్ద ఎత్తున కూడా చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా పిలిపించి కూడా ఒక కోడెద్దులతో పాటుగా ఒక జల్లికట్టు అయితే నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు వాళ్ళ యొక్క ఫోటోలు కూడా ఇందులో అయితే పెడతారు. వాటిని పట్టుకోవడానికి అయితే మాత్రం యువత ఎక్కువగా అయితే ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ఆసక్తి చూపించడం పాటుగా కూడా అవి ఎక్కువగా కూడా జనాల మీదకి వెళ్ళిపోయేసి వాళ్ళకి తీవ్ర స్థాయిలో కూడా దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ వాళ్ళకి ప్రాణాలు దిగించి కూడా వాళ్ళ యొక్క ఇష్టమైనటువంటి అభిమానులుగా ఉండేటువంటి సినీ హీరోలు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ వాళ్ళని పట్టుకోవడానికి అయితే మాత్రం ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇదే ఈ యొక్క చిత్తూరు జిల్లాలో తమిళనాడుకి సమీపంలో ఉన్నటువంటి ఇదే సాంప్రదాయం కూడా ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క సాంప్రదాయం అయితే నెలకొన్నట్టుగా కూడా తెలిసింది. ఇక రంగంపేట చూసుకుంటే మాత్రం సంక్రాంతి రోజు అయితే మాత్రం అక్కడ పెద్ద ఎత్తున మాత్రం తమిళనాడు సంస్కృతిలో కూడా జల్లికట్టు అయితే పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తాం.